నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. అంబేద్కర్ జయంతి న్యాయ్ భోజ్ కార్యక్రమం భారత రాజ్యాంగ రూపశిల్పి నవభారత నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. కులరహిత సమాజ స్థాపన కోసం ఆయన కన్న కలలను నిజం చేసే దిశగా టీపీసీసీ పిలుపు మేరకు నేడు గ్రామ గ్రామాన వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్రాలను అంతస్తులోను అవకాశంలోను సమానత్వాన్ని పీసీసీ ఆదేశాల మేరకు న్యాయ్ భోజ్ సహసమితి భోజన కార్యక్రమం మొట్టమొదటిగా భీమ్సర్లో నిర్వహించడం అన్నది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించడం ద్వారానే అందరము ఇక్కడ జీవించగలుగుతున్నాం, అందరి హక్కులు సాధించుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఎవరు కూడా ఏ ఉద్యోగమైనా గాని, ఇప్పుడు రాజకీయ నాయకులు గాని ఎవరున్నా ఆ రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది. కాబట్టి అందరం కూడా అన్ని వర్గాల వారు కూడా హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా అందరం కలిసిమెలిసి హక్కులను సాధించుకుందామని చెప్పి కూడా చెప్పుతూ 130వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ మన గ్రామ సర్పంచ్ స్థానిక మిత్రుడు కార్తిక్ గారికి, మరి అదేవిధంగా మరి వేదికపై ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మందాకిని గారికి, మరి కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మాధవ్ పటేల్ గారికి భారతదేశ ప్రజలమైన మేము అందరికీ ఈరోజు బాబా అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా భీంసరి గ్రామంలో న్యాయ్ భోజ్ పేరిట భారీ సాపంక్తి భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గుండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లతో కలిసి శ్రీకాంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ చూపిన బాటలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. సమానత్వానికి వేదిక, అంటరానితనం అనే చీకటిని తరిమి కొట్టేందుకు అంబేద్కర్ చేసిన పోరాటాన్ని స్మరిస్తూ భీంసరి గ్రామస్తులందరితో కలిసి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఇతర నాయకులు సక్పక్తి భోజనం చేశారు. ఐక్యతా సందేశం, కులమతాలకు అతీతంగా అందరూ ఒకే దగ్గర కూర్చుని భోజనం చేయడం ద్వారా గ్రామంలో ఐక్యత భావం వెల్లివిరిసింది. ప్రజా భాగస్వామ్యం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కార్తిక్, మండల అధ్యక్షులు దూబే సంజయ్, డీసీసీ ఉపాధ్యక్షులు మాధవ్ పటేల్, దీపక్ రావు వంటి ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో దళిత ప్రజా రైతు సంఘాల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చదువుకో, సంఘటించు, పోరాడు అనే అంబేద్కర్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ న్యాయ్ భోజ్ కార్యక్రమాన్ని చేపట్టింది. అణగారిన వర్గాల అభ్యున్నతికి, రైతు సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఉద్ఘాటించారు. కేవలం వేడుకలంటే పరిమితం కాకుండా రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడడమే తమ ప్రాధాన్యత అని నాయకులు స్పష్టం చేశారు. ముఖ్య అతిథి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్గొన్నవారు నరేష్ జాదవ్, సాజిద్ ఖాన్, గుండ్రత్ సుజాత మరియు పలువురు నాయకులు. వేదిక భీంసారి గ్రామం. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.